హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు పిల్లలు జంక్ ఫుడ్ అంటే ఎంత ఇష్టంగా తింటున్నారు కదా, పిజ్జా బర్గర్. అంత ఇష్టంగా తినే రాగి రొట్టెలను కూడా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ ఒక్కసారి తింటే ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారనమాట. అంత బాగుండిద్ది ఇదే. అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. అయితే దీనికోసం నేను 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నాను. మీరు స్పైస్ ఎక్కువ ఉంటే మాత్రం తక్కువ తీసుకోండి, లేదా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం స్పైస్ తక్కువ కావాలన్నా తక్కువ వేసుకోండి. ఇక్కడ నా దగ్గర స్పైస్ లేవు కాబట్టి 4 పచ్చిమిరకాయలు చిన్నవి వేసాను, ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. కచ్చా పచ్చాగా రోట్లో దంచుకోండి. అప్పుడే టేస్ట్ రాగి రొట్టెలకి చాలా బాగుంటుంది. లేదంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ రోట్లో దంచుతున్నాను. ఇంకా పక్కన ముందుగానే నేను బెల్లంని నీళ్ళల్లో వేసి కరగబెట్టుకున్నాను. కొంచెం నీళ్ళల్లో ఒక అర టీ గ్లాస్ నీళ్ళల్లో కొంచెం బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. ఒక కప్పు బెల్లాన్ని. ఇక్కడ నేను 2 కప్పుల రాగి పిండిని తీసుకున్నాను అనమాట. ఈ రాగి పిండిలో ముందుగా మనం దంచి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ, టమాటా, మిర్చి పేస్ట్ని వేసి బాగా ఆ పిండికి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే రాగి రొట్టెలు అంత టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇట్లాగా మొత్తం పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. కొంచెం అంటే కొంచెమే, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి కొంచెమే పడుతుంది. ఇప్పుడు ఈ ఉప్పును కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లం నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదా, ఒక 2 కప్పుల రాగి పిండికి మీరు ఎక్కువ స్వీట్ తింటే 1 కప్పు సరిపోతుంది, లేదంటే 1/2 కప్పు సరిపోతుంది అనమాట స్వీట్. నేను ఇక్కడ 1 కప్ దాకా తీసుకున్నాను. దాంట్లో అర టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోండి, ఎందుకంటే నీళ్ళు ఎక్కువైతే మనకి బెల్లం టేస్ట్ తగ్గిపోతుంది. సో అందుకని నీళ్ళు తక్కువ పోసుకొని బెల్లం మొత్తం కరిగి పెట్టుకొని వడ పోసుకున్న తర్వాత రాగి పిండిలోకి కలుపుకోండి. ఇట్లాగా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి మొత్తానికి బెల్లం నీళ్ళు పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ అనుకైతే కొంచెం గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రాగి పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేయట్లేదు. ఏమో నాకు గోధుమ పిండి వేస్తే నాకు టేస్ట్ నచ్చదు. ఒకవేళ మీరు ట్రై చేస్తారంటే ట్రై చేయండి, బాగానే ఉంటుంది. కాకపోతే నాకు రాగి పిండితో ఇట్లాగే ఉంటేనే ఇష్టం కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. గోధుమ పిండి అయినా కొంచెం కలుపుకోవచ్చు అనకైతే. ఇలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కవర్ లాగా, లేకపోతే ఏదో ఒకటి మీకు ఏది ఉంటే అది తీసుకొని దాన్ని వాటర్తో తడిపి కొంచెం వాటర్ చల్లి ఇట్లా చిన్న ముద్దలాగా తీసుకొని ఒత్తుకోవాలన్నమాట. ఆ పేపర్ మీద చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న రొట్టెల్లాగా మనం ఒత్తుకోవాలి. నాకు ఇక్కడ చిన్న సైజు రొట్టెలు చేయడం మాత్రమే వచ్చు, పెద్ద సైజు చేస్తే నాకు విరిగిపోతాయి. సో అందుకని నేను చిన్న సైజు రొట్టెల్లాగా ఇట్లా ఒత్తుకొని, ఇప్పుడు ఈలోపు ఇది ఒత్తుకునేలోపు మనం సైడ్న అట్ల పెనాన్ని వేడి చేసుకోవాలన్నమాట. ఇలా వేడైన అట్ల పెనం మీద ఇట్లాగా రొట్టెని వేసి కాల్చుకోవాలి బోత్ సైడ్స్. మీరు అసలు నూనె లేకుండా అయినా కాల్చుకోవచ్చు, లేకపోతే చాలా లైట్గా నూనె అయినా వేసుకొని కాల్చుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ కొంచెం టేస్ట్ కోసం లైట్గా నూనె వేసి కాలుస్తున్నాను అనమాట 2 సైడ్లు. ఇది కొంచెం లేటుగా అంటే లోపల వరకు ఉడకాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. చపాతీ అంత ఫాస్ట్గా అయితే కాలదనమాట. సో కొంచెం లేట్గా తిప్పుతూ అట్లాగా మనం రొట్టెని కాల్చుకోవాలన్నమాట 2 సైడ్ల. ఇదిగో చూపిస్తున్నాను కదా వీడియోలో, 2 సైడ్న బాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. అప్పుడు మనకి రొట్టె లోపల వరకు ఉడికి మనకి చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా కాల్చుకున్న రొట్టెల్ని మనం సైడ్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెలను కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెడితే రొట్టె అనేది మనకి ఇంకా గట్టిగా అయిపోతుంది. మామూలుగానే రొట్టెలు కొంచెం గట్టిగా వస్తాయి. ఆ మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం గట్టిదనం ఏర్పడుతుంది. అప్పుడు మనకి కాలడానికి కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి కొంచెం పెద్ద మంట మీదే కాల్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి రొట్టె లోపల వరకు ఉడికి చాలా బాగుంటుంది. ఇట్లాగా రొట్టెలను కాల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా అట్లాగే అన్ని రొట్టెలను కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి చేసి పెట్టండి, మీ పిల్లలకి చాలా బాగా అంటే చాలా బాగా ఇష్టపడతారు.
చిన్నప్పుడైతే నాకు ఈ రొట్టెలు అంటే ఎంత ఇష్టమో, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తెచ్చేది రొట్టెలు, తన దగ్గర తిని ఎంత ఇష్టంగా ఉంటుందో. దీంట్లో అప్పుడు అప్పుడు ఇంత చేయమంటే చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు హెల్తీ ఫుడ్ అని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కదా. ఏంటో పాతకాలం వంటలే మళ్ళీ ఫ్రెష్గా రీఫ్రెష్ అవుతున్నాయి అనమాట. ఏదైతే ఏమైంది, నాకు నచ్చిన రొట్టెల్ని చేసుకొని తినగలుగుతున్నాను, అంతే కదా. ఇలాగా చేసి పెట్టండి, మీ పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.